మా ఇంట్లో కాకరకాయ పులుసు అండి చేసే విధానం చూడండి. చిన్న చిన్న కాకరకాయ ముక్కలు ముందు నూనెలో వేయించుకుని దీంట్లోనే కొద్దిగా తాలింపు వేసుకుని బాగా వేగిన తర్వాత 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు కలిపి వేగిన కాకరకాయ ముక్కల్లో ఈ బాగా వేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గిన దాంట్లో కొంచెం పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, వాటర్ పోసుకుని అవి ఉడకబెట్టాలి. బాగా ఉడికిన దాంట్లో చింతపండు రసం కొద్దిగా కలదీసుకొని కొద్దిగా ఉడికితే చేదులేని కాకరకాయ పులుసు బెల్లంతో రెడీ. ఇది చేదులేని కాకరకాయ పులుసు అండి. చక్కగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది చెక్కుని చక్కగా బెల్లం వేసుకుని పులుసు పెట్టుకున్న షుగర్ పేషెంట్లకి వాళ్ళకి పిల్లలకి కూడా చాలా